ఒరే దరిద్రుడా, సున్నం కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, ఆ తాంబూలంలో తగలట్రా. అబ్బా, ఏది ఏమైనా మీరు కొంచెం తగ్గించాలి. ఏమిట్రా తగ్గించేది? తినడం. ఓరే దరిద్రుడా, నాకు అర్థమైందిరా. నీ దిష్టి తగిలే సగం దద్దోజనం అలా వదిలేశాను. ఏమిటండి దిష్టి? ఫ్రీగా వచ్చింది కదా అని స్వామివారి పులిహోర ప్రసాదాన్ని 2 విడతలు లాగించేశారు. చక్కెర పొంగల్ని ఆకుతో సహా నాగేశారు. తేలికి ఒక్కొక్క గారె చొప్పున ఆవకాయ తెప్పించుకుని 10 గారెలు తినేశారు. లెక్కటేవా? ఇంకా మీరు నాకేమిటి వదిలేసింది? చెంచాడు దద్దోజనం. సరేలే, అఘోరించావు గానీ ఆ తాంబూలంలో తగలై. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం శాస్త్రి గారు. శుభం అమ్మా. ఆ పవిటలు జాగ్రత్త వేసుకొని చావండి, రోజులు బాగలేవు. బాసు, ఫిగర్లు మన తాలూకా? ఏమిటో ఆయన ఎవరనుకున్నావు? జ్ఞాని, బ్రహ్మజ్ఞాని, అష్టాదశ పురాణాల్ని ఔపోసన పట్టిన మహాపండితుడు. చా, అంత గొప్ప పండితుడా? అయితే శాస్త్రాలన్నీ వచ్చుంటాయే. క్షుణ్ణంగా ఏదే కామశాస్త్రం గురించి చెప్పను. చెప్తారు, చెప్పండి. ఓరే దరిద్రుడా, కామశాస్త్రం గురించి చెప్పాలా నీకు? దేవుడు పాదాల దగ్గర ఉండవలసినటువంటి పుష్పాలను తీసుకుని ముంజేత కట్టుకుని కామ జ్వరంతో ఒళ్ళంతా దహించబోతున్నావు. ఈ కామాన్ని వదలగొట్టాలంటే 2000 రూపాయలుంటాయి. దేనికోసం? శాంతి కోసం రా. శాంత? మంచి ఫిగరా బాసు. శాంతి అంటే పూజతో అని. పూజ పూజ ఇంకా బెటర్ ఫిగర్ అయి ఉంటుంది. చీ, 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 చీ. నీ నోట్లో నోరు పెట్టినందుకు మా గురువు గారు ఆయన చెప్పుతో ఆయనే కొట్టుకోవాలి. అయితే కొట్టుకోమనే. కొట్టుకోండి, కొట్టుకోండి చెప్తా. కొట్టుకోండి. ఏంట్రా ఏం చూస్తున్నావు? ఎప్పుడు చూసే నక్షత్రాలే కదా. కొత్త నక్షత్రం పొద్దుటి నుంచి చూస్తున్నాను. మర్చిపోరా బాబు అమ్మాయిని. మామూలు అమ్మాయా మర్చిపోవడానికి? అతిలోక సుందరిరా. నువ్వు పెద్ద జగదేక వీరుడివి, ఇంత పెద్ద తిరునాళ్ళలో అమ్మాయి ఎక్కడ దొరుకుతుందిరా? మర్చిపోరా. అటు చూడు, హై హై నాయక అని పిలిస్తే ఆ గటోట్ కచ్చురు వచ్చే అమ్మాయి నా పక్కన ట్రెడింగ్ అని కూర్చోబెడతాడు. హలో హలో, ఇది ఫ్రీ షో కాదు, టికెట్ టికెట్ టికెట్. హలో హలో, మిమ్మల్ని. అయ్యో అమ్మాయి వెళ్ళిపోతుందేంటి? సాయం చేద్దామని. ఎందుకు? వాళ్ళు నీ వెనక పడుతున్నారు కదా. ఎవ్వరూ పట్టలేదు, వెళ్ళి పని చూసుకో. అయ్యో మళ్ళీ పోతుందే. ఏ అమ్మాయి, వాళ్ళు మళ్ళీ వస్తున్నారు. పద. వాళ్ళు వెళ్ళిపోయారా? అక్కడే ఉన్నారు. సరిగా చూసి చెప్పు. సరిగానే చూస్తున్నా, అక్కడే ఉన్నారు. ఇంగ్లీష్ నువ్వెవరో నాకు తెలిసిపోయింది. బాగా డబ్బున్న వాళ్ళ అమ్మాయి. లోకం చూడడానికి పారిపోయి వచ్చావు. మీ నాన్న రౌడీల్ని పంపించాడు కదా. అంతా చూసినట్టే చెప్పా. నువ్వు వెళ్ళాల్సింది రాజమండ్రికే కదా. కాకినాడ. రాజమండ్రి కాకినాడ పక్క పక్కనే, కానీ వీళ్ళని తప్పించుకుని ఎలా వెళ్తావు? బస్ స్టేషన్ లో ఉంటారు, రైల్వే స్టేషన్ లో ఉంటారు, నిన్ను ఎక్కడ వదలరు. మరెలా? భయపడకు. ఇప్పుడు వాళ్ళు కళ్ళు కప్పి నిన్ను తీసుకెళ్లాలంటే అటు చూడు, టింగ్, ఆ లక్ష్మీ నరసింహస్వామి కాపాడాలి, లేకపోతే నేను కాపాడాలి. ఆయన పూజలో బిజీ, అందుకే. ఎంత డబ్బు కావాలి? అక్కడే నాకు కాలుతుంది. అన్ని డబ్బు కోసం చేస్తారా? వస్తా. పిలిచారా? కంగారు పడకు, నేనున్నా. నువ్వు అను. ఎవరికి తెలియని రోడ్లు నిన్ను జాగ్రత్తగా కాకినాడ తీసుకెళ్తా. మంచి నిర్ణయం. త్వరగా రావాలా? కెప్టెన్ కొండ కాలింగ. సెకండ్ 5 రూపాయలు, నర్సాపురం 10 రూపాయలు, పాలకొల్లు 15 రూపాయలు, సిద్ధాంతం పట్టిసీమ రాజమండ్రి 30 రూపాయలు. రావాలి రావాలి రావాలి. తొందరపడకండి, పడవ ఎక్కడికి పోదా. గురువు గారు, పడవ ఎక్కడికి పోదట. ఓహో, బలెవరండి బాబు, తమరు ఎక్కకుండా పడవ ఎక్కడికి పోదని చెప్తానండి. కూర్చోండి. అది అదే అదే అదే. ఎక్కుతావు. రే, తెల్లారిసరికి వచ్చేస్తాను. అమ్మాయితో వెళ్ళాలని నాన్నతో చెప్పకు, చంపేస్తాను. ఎక్కడికల్లా లేట్ అండి. ఏట్లోకి రా. ఏట్లోకైతే పడవ ఎక్కడం దేనికి? దూకేయండి. దరిద్రుడా దరిద్రుడా, నీ నుంచి వాడికి కూడా లోకు అయిపోయాను రా. అవును గురువు గారు, నేను కూడా లోకు అయిపోయాను.
ఏమిట్రా నిన్ను నన్ను కలిపి మాట్లాడుతున్నావా ఆ? గోదావరి తల్లిని చూసి ఎవ్వరు భయపడకండి. కెప్టెన్ కొండ టేకింగ్ కేర్. అన్నా అడు చూడన్నా ఆ కిట్టిగాడికి పడింది ఏంట్రా కొత్త పెట్ట మనం చూడలేదు అది ఏమవుతుంది గురువుగారు ఏమిట్రా పడవెక్కిన దగ్గర నుంచి నా ఎడంకన్ను ఒకటే అదురుతూ ఉందండి. రాజమండ్రి వెళ్ళగానే తీయించేద్దాంలే. ఏమిటది? ఎడం కన్ను తీయించినా అదిరింది కదండి. జరిగే నష్టం ఎలాగో జరుగుతుంది, అందుకే మా ఎల్ఐసి ఉంది. ఒక్క పాలసీ తీసుకోండి. ఆ పాలసీ ఏదో ఈ అల్పాయుష్వేదం చేయించండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, దరిద్రుడా ఎవరి మీద పొగదులుతున్నావురా? చదువుకొని వెధవండి, వాడికేం తెలుస్తుంది? మేము చదువుకున్నామండి. ఏమిట్రా ఏమిటి చదివావు నువ్వు? భారతం చదివావా? లేదు బావు జీవితం వేస్ట్. రామాయణం చదివావా? లేదు. అర జీవితం వేస్ట్. ఆ? భాగవతం చదివావా? అది ఎప్పుడు వినలేదండి బాబు. ముప్పావు జీవితం వేస్ట్. సుంఠ అయ్యా తమ రెండు క్వశ్చన్లు వేశారు కదా, ఆ. నన్ను కూడా క్వశ్చన్ అయ్యమంటారేంటి? అడుగు. తమకేసి వచ్చా అండి? రాదు. ఏంటిటా? ఆ? అయితే మేము మొత్తం జీవితం వేస్తట. అదేమిట్రా వెదవ దిక్కుమాల లాజిక్కు నువ్వును. ఇప్పుడు వెళ్తున్న పడవ ఆగిపోవచ్చు, చిల్లు పడి మునిగిపోవచ్చు, మొత్తం గాలి వచ్చి కొట్టుకుపోవచ్చు. అయ్యా గురుగారు, అందుకే మా ఎల్ఐసి ఉంది. అరే నువ్వు కదలకురా, కదలొద్దు నువ్వు. ఎందుకు సార్? ఏరా? ఏరా? సార్! ఏదవా? ఏయ్, కదలొద్దు చెప్తాను, నువ్వు ఇక్కడ నిలబడకురా. ఆయన ఎందుకు కొడుతున్నారు? ఏరా? ఏరా, ఏంటి వాడు అవుతున్నాడు? ఏయ్, నువ్వు కదలొద్దు. ఏంట్రా? ఏంట్రా, వీటన్నిటికీ మూల కారణం నువ్వురా. నాకే సంబంధం ఉంటావుట్రా? ఎడిడు ఏంటి అలా చూస్తున్నా? అందంగా ఉంటేను అదే అదే నీళ్ళు ఆకాశం పక్షులు అందంగా. ఏమండి నా పేరు శ్రీకృష్ణ అండి. మీ పేరు చెప్పకర్లా, నాకు తెలుసు. రుక్మిణి, పోనీ రాధా, మీరా మీరా జాంబవతి. ఏహే, నా పేరు సత్య. సత్యబాబా ఆవిడ పొగరెక్కువగా అందుకే చెప్పలేదు. శ్రీకృష్ణ సత్య సూపరు. సినిమా అండి మా థియేటర్లో 100 రోజులు ఆడిన సినిమా. మా నాన్న చెప్పారు, అందులో శ్రీకృష్ణ సత్య అంటే చాలా ఇష్టం అండి. నా బాయ్ ఫ్రెండ్ కూడా చాలా ఇష్టం నేనంటే. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అవును, నేను వెళ్ళేది అక్కడికే. డిసప్పాయింట్ అయ్యావా? ఏమిటయ్యా? ఏమిటి ప్రపంచంలో ఉన్న విషాదం అంతా నీ ఫేస్ లోనే ఉంది. నా టైం బాగాలేదండి. టైం బాగలేదా? ఏరా, అతని టైం బాగుందో లేదో చెప్పవలసింది ఎవరు? గురువుగారు చెప్పవే రా, తిండిపోతున్నదవా. ఏమిటి ఏమిటి నీ ప్రాబ్లం? తప్పు చేశానండి. ఒక అమ్మాయిని ప్రేమించాను. అవ్వా, ప్రేమించడం తప్ప? నీ వయసులో ఉన్నవాడు ప్రేమించకపోతే ఈ విధవ ప్రేమిస్తాడా? ప్రేమించడం ధర్మం అయ్యా, న్యాయం. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే తప్పే కదా. పెళ్లి చేసుకోకపోతేనా? ఫేస్ ఇలా టర్నింగ్ ఇచ్చుకో, ఇటువైపు పైకెత్తు. దోషం లేదు, నువ్వు ప్రేమించిన అమ్మాయితోనే నీ వివాహం జరిగి తీరుతుంది. ఆ అమ్మాయికి వేరే బాయ్ ఫ్రెండ్ ఉంటే సైడ్ అయిపోతాడంతే. నీ జాతకం అలాంటిదయ్యా, జాతకుడు నువ్వు. సైడ్ అయిపోతాడా? సైడ్ అయిపోతాడు. నిజంగానా? నిజంగా. తప్పకుండా. తప్పకుండా. మరి అడ్వాన్స్ ఇదిగో అడ్వాన్స్. ఇది